హాయ్ ఫ్రెండ్స్. 1% ఛాన్స్ ఉన్న నీకు ఆపోజిట్‌గా నీ సిట్యుయేషన్స్ ఉన్న నీ హార్డ్ వర్క్ అండ్ డిటర్మినేషన్‌తో ఆ 1%ని 100%గా కన్వర్ట్ చేయడం అనేది ప్రూవ్ చేసిన టీమ్ ఒకే ఒకటి. అదే రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు. ఆర్‌సీబీ టీమ్ చరిత్రను తిరగరాసింది. టేబుల్ బాటమ్‌లో ఉన్న ప్లే ఆఫ్స్‌కి 1% మాత్రమే ఛాన్స్ ఉన్నప్పుడు ఏకంగా ప్లే ఆఫ్స్‌కి క్వాలిఫై అయ్యారు. వరుసగా 6 మ్యాచ్‌లు గెలిచి ప్లే ఆఫ్స్‌కి వచ్చారు. చివరగా చెన్నైని ఓడించి మరీ ప్లే ఆఫ్స్‌కి వెళ్లారు. నార్మల్‌గా లీగ్ స్టేజ్‌లో ఫస్ట్ 8 మ్యాచ్‌ల్లో 7 ఓడిపోయి మరీ ప్లే ఆఫ్స్‌కి వెళ్ళింది ఆర్‌సీబీ టీమ్. టీ20 చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి కమ్‌బ్యాక్ చూడలేదు. ఓన్లీ ఆర్‌సీబీకి మాత్రమే ఇది పాసిబుల్ అయింది. గ్రేటెస్ట్ కమ్‌బ్యాక్ ఇచ్చారు. ఫైనల్ 6 మ్యాచెస్‌లో ఒక ఛాంపియన్ టీమ్‌గా ఆడారు వాళ్ళు. కానీ ప్లే ఆఫ్స్‌లో ఆర్ఆర్ టీమ్‌తో ఓడిపోయారు. అయినా సరే ఐపీఎల్ 2024 ఆర్‌సీబీ కమ్‌బ్యాక్ ఐపీఎల్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అలాంటి అన్‌బిలీవబుల్ కమ్‌బ్యాక్ ఇచ్చారు ఆర్‌సీబీ టీమ్. ఈసారి ఐపీఎల్ 2025లో ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తారో, వాళ్ళ టీమ్ ఎలా ఉంది, వాళ్ళ బెస్ట్ ప్లేయింగ్ 11 అన్నీ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్‌లో అందరినీ ఆశ్చర్యపరిచారు. మొదటి రోజు అయితే అస్సలు ఏం పెద్దగా పార్టిసిపేట్ చేయలేదు. సెకండ్ డే అయితే దుమ్ము దులిపేశారు. కానీ మార్కీ ప్లేయర్‌ని ఎవరిని కొనలేదు. కేఎల్ రాహుల్, చాహల్, పంత్ ఎవరిని తీసుకోలేదు. కేఎల్ రాహుల్‌ని తీసుకుంటే బాగుండేది. కానీ ఫ్యాన్స్ మాత్రం తట్టుకోలేకపోయారు. వెంకటేష్ అయ్యర్ కోసం 23 క్రోర్ వరకు వెళ్లారు. ఎందుకంటే చాహల్‌ని మరియు మాక్స్‌వెల్‌ని కూడా వదిలేశారు. ఆర్‌సీబీ టీమ్ కంప్లీట్‌గా న్యూ టీమ్‌ని బిల్డ్ చేయాలని ఫిక్స్ అయ్యి వచ్చారు. వాళ్ళ ప్లాన్ ప్రకారమే ఎక్స్ ఆర్‌సీబీ ప్లేయర్‌ని ఎవరిని తీసుకోలేదు. కంప్లీట్ న్యూ టీమ్ కోసం వెళ్లారు. వాళ్ళు అనుకున్నట్లుగానే న్యూ టీమ్‌ని బిల్డ్ చేశారు. స్వప్నిల్ సింగ్ కోసం మాత్రమే ఆ టీమ్ కార్డ్ యూజ్ చేశారు. టెక్నికల్‌గా సాలిడ్ పర్ఫార్మెన్స్ చేశారు. టిమ్ డేవిడ్, పడికల్‌ని కొనేశారు. కానీ వికెట్ కీపర్స్‌ని సూపర్‌గా కొన్నారు. సాల్ట్ అండ్ జితేష్ శర్మ ఇద్దరూ టాప్ లెవెల్ ప్లేయర్స్. పవర్ హిట్టింగ్ ప్లేయర్స్‌ని ఎక్కువగా కొనేశారు. లియామ్ లివింగ్‌స్టోన్ అండ్ కృణాల్ పాండ్యా లాంటి ఆల్రౌండర్స్‌ని కొన్నారు. ఒక విజన్‌తోనే వచ్చారు. బౌలింగ్‌ని అయితే మాత్రం డెడ్లీ బౌలింగ్ లైనప్‌గా సెట్ చేశారు. హజల్‌వుడ్ అండ్ భువనేశ్వర్‌ని కొన్నారు. కన్సిస్టెంట్‌గా ప్రతి మ్యాచ్‌లో బౌలింగ్ వేస్తారు. యంగ్‌స్టర్స్‌తో పిచ్చెక్కించారు. రషీద్ డార్‌ని కూడా కొన్నారు. డెడ్లీ బౌలింగ్ అటాక్‌ని సెట్ చేసుకున్నారు. ప్రీవియస్ సీజన్‌లో ఎంత బాగున్నా సరే బౌలింగ్ లైనప్ మాత్రం సరిగా లేదు. ఈ సీజన్‌లో మంచి బౌలింగ్ లైనప్‌ని సెట్ చేశారు. బ్యాటింగ్, బౌలింగ్ అండ్ వికెట్ కీపర్స్‌ని బాగా సెట్ చేసి మరీ కొన్నారు. ప్రీ ప్లాన్‌గా వచ్చి వాళ్ళు అనుకున్నది సాధించారు. ఆర్‌సీబీ టీమ్ ఆక్షన్‌లో మంచిగా పర్ఫార్మ్ చేయడం చాలా వరకు సక్సెస్ అయ్యారు. ఇంకా ఆర్‌సీబీ మేనేజ్మెంట్ ఇంత పద్ధతిగా ఎప్పుడూ ఆక్షన్‌లో పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. ముందుగా చెప్పుకున్న విధంగా ఆర్‌సీబీ టీమ్ కమ్‌బ్యాక్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఐపీఎల్ 2024లో ప్లే ఆఫ్స్‌కి క్వాలిఫై అయ్యి అందరినీ ఆశ్చర్యపరిచారు. అలాంటిది ఇంత మంచి స్క్వాడ్ ఉండి ఈసారి ఆర్‌సీబీ వాళ్ళు తప్పకుండా క్వాలిఫై అవుతారు అనుకుంటున్నా. కానీ ఆర్‌సీబీ వాళ్ళకి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది. అది కన్సిస్టెంట్‌గా మ్యాచ్‌లు గెలవరు. కానీ లాస్ట్ ఇయర్ దాన్ని బ్రేక్ చేశారు. వరుసగా 6 మ్యాచెస్‌ని గెలిచి ప్లే ఆఫ్స్‌కి వెళ్లారు. ఈ ఇయర్ కూడా ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తారని అనుకుంటున్నా. ఈ ఇయర్ విరాట్ నుంచి ఎక్కువ రన్స్ ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు. ఎందుకంటే టీ20 ఇంటర్నేషనల్‌లో రిటైర్మెంట్ చెప్పేశాడు కాబట్టి. ఎలాంటి ప్రెషర్ లేకుండా గేమ్‌ని ఆడుతాడిప్పుడు. కెప్టెన్‌గా రజత్ పటిదార్ కూడా డీసెంట్ ఫామ్‌లోనే ఉన్నాడు. భువీ, హేజల్‌వుడ్‌కి వాళ్ళకున్న ఎక్స్‌పీరియన్స్ అంతా యూజ్ చేసి మరీ బౌలింగ్ చేస్తారు. వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఆర్‌సీబీ టీమ్‌కి. ఇంకా ఆర్‌సీబీ స్క్వాడ్‌తో పవర్‌ఫుల్ అండ్ స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11ని సెట్ చేద్దాం. ఓపెనర్స్‌గా నంబర్ 1లో విరాట్ కోహ్లీ అండ్ నంబర్ 2లో ఫిల్ సాల్ట్ వస్తారు. ఒక పక్క విరాట్ ఇన్నింగ్స్ చాలా చక్కగా ఆడుతూ బిల్డ్ చేస్తాడు. ఫిల్ సాల్ట్ చాలా అగ్రెసివ్ అప్రోచ్ యూజ్ చేస్తాడు. కేకేఆర్ కప్పు కొట్టింది అంటే అందులో ఫిల్ సాల్ట్ పాత్ర చాలానే ఉంది. అందుకే ఫిల్ సాల్ట్‌ని ఆర్‌సీబీ వాళ్ళు కొనుక్కున్నారు. ఇంకా నంబర్ 3లో వాళ్ళ కెప్టెన్ రజిత్ పటిదార్ వస్తారు. పటిదార్ కూడా డిస్ట్రక్టివ్ బ్యాట్స్‌మనే. స్పిన్నర్స్‌ని అయితే ఉతికి ఆరేస్తాడు. ఆ తర్వాత నంబర్ 4లో లియామ్ లివింగ్‌స్టోన్ వస్తాడు. స్పిన్ ఆల్రౌండర్‌గా టీంలో ఆడుతాడు. పవర్ హిట్టింగ్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా నంబర్ 5లో కృణాల్ పాండ్యా. ఎందుకంటే నంబర్ 4లో అందరూ రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్సే. అందుకే కృణాల్ పాండ్యాని నంబర్ 5లో ఆడుతాడు. ఫాస్ట్‌గా వికెట్ పడితే కృణాల్ పాండ్యా ఒక ఫ్లోటర్ లాగా పనిచేస్తాడు. నంబర్ 6లో టిమ్ డేవిడ్ అండ్ నంబర్ 7లో జితేష్ శర్మ వీళ్ళిద్దరూ పవర్ హిట్టింగ్‌కి మారిపోయారు. అందరికీ తెలిసిన విషయమే చిన్నస్వామి స్టేడియం చాలా చిన్నదని. ఎడ్జెస్ తీసుకొని మరీ సిక్స్‌లు వెళ్ళిపోయే అవకాశాలు చాలానే ఉన్నాయి. అందుకే వీళ్ళిద్దరూ ఆడుతారు. బ్యాటింగ్ డిపార్ట్మెంట్ సరిపోతుంది. మిగిలి ఉన్న స్పోర్ట్స్‌మెన్ వాళ్ళని ఎలా డివైడ్ చేస్తామంటే ఇంకొకటి నంబర్ 3లో పడికలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకవేళ అలా వస్తే ఒక్కొక్క పొజిషన్ తగ్గుతుంది. లేదా ఇప్పుడు చెప్పిందే కరెక్ట్‌గా ఉంటుంది. మరియు నంబర్ 8లో భువీ, నంబర్ 9లో హేజల్‌వుడ్ మరియు నంబర్ 10లో రషీద్ డార్ అండ్ నంబర్ 11లో యష్ దయాల్ బరిలోకి దిగుతారు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా స్వప్నిల్ సింగ్ ఆర్ శ్రేయస్ శర్మ వస్తారు. ఇంకా ఈ ప్లేయింగ్ 11తో వాళ్ళు టాప్ 4లో ఉంటారని చెప్పాను. ఇన్ మై ఒపీనియన్ అండ్ స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 అని అనుకుంటున్నా. మీ స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11ని మన కామెంట్ సెక్షన్‌లో పెంచండి. మా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.
వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఎవరు చేసుకోవడం లేదు. కాస్త వీడియోని చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్. హ్యావ్ ఎ గ్రేట్ డే.